పాప చూస్తుంది. ఏం రూట్ రా నాయన, బండి ఇరుక్కపోతుంది భయ్యా. రారా అయ్యారా అమ్మ. ఇదే లైఫ్ హీరో మొత్తం. అమ్మ రోడ్ నుంచి ఎగ్జిట్ తీసుకొని ఇది ఒక ఊరికి నేషనల్ హైవే అట. ఇది ఈ ఏరియాలో ఉన్న వరకు చాలా బెనిఫిట్. అటు పోయి పెట్రోల్ పోసుకొని టచ్ చేసేయాల. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సో 104, 109, 5 రూపీస్. చలో మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇది మేము ఉన్న రూమ్. బండి అమౌంట్ కూడా మొత్తం చేసేసిన. పోమా బ్రో, లాక్ అందులో ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బాయ్. రైట్ టైం వచ్చేసి 8:52 అవుతుంది. జై శ్రీరామ్. మనకి నియర్ బై విరూపాక్ష టెంపులే రూమ్ దొరికింది. మనం చూడాల్సిన విజిట్ ప్లేసెస్ అన్నీ ఇదే రూట్లో, మనం పోయే రూట్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి అంత కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఘాట్ సెక్షన్ ఇది. నేను పోలీసు వాళ్ళు ఉండే ఇక్కడ. జస్ట్ మిస్, మనం అప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు. బిస్కెట్ అవుతుంది. ఆల్మోస్ట్ 77 or 78 విజిట్ ప్లేసెస్ ఏమున్నాయి. ఇదొకటి కృష్ణా బజార్ అట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. 9 అయిందంటే పోలీసులు వస్తారు కావచ్చు. ఏదో నరసింహస్వామిది ఇది. మనం అప్పుడేమో వచ్చేటప్పుడు మొత్తం నైట్లో వచ్చినాం కాబట్టి సో అంత వ్యూ అయితే మనం ఇప్పుడు కవర్ చేయాలి. ఒక 1 or 2 days ట్రిప్ అయితే బెటర్. అంతకంటే ఎక్కువ ఉండలేం కూడా. అంటే చూసే ప్లేస్ కూడా అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి అరే ఇవే చూసినాం కదా అన్న థాట్ అనిపిస్తుంది. మనం యాక్చువల్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోస్ ఉంటాయి. అవి దాంట్లోకి మనం ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని పోయినామంటే వాడే మనతో ఆల్మోస్ట్ 3 to 4 hours ఏమో వాడు మనతో ఉంటాడు. వాడు 3 to 4 hours వాడు ఉండి అన్నీ చూపించుకొని లాస్ట్కి మనం ఎక్కడ పికప్ చేసుకుంటే అక్కడ డ్రాప్ చేస్తాడు మన రూమ్ దగ్గర. ఇదొక ప్లేస్. ఇది ఆల్మోస్ట్ మనకి కిందికి వెళ్ళే వరకు ఘాట్ ఆల్మోస్ట్ ఒక 15 km 20 km ఉంటుంది. ఇది అక్కడ వరకు నీకు మొత్తం ప్రతి ఒక్క ప్లేసెస్ ఉంటాయి రోడ్స్ ఇట్లా సైడ్స్లో. మనం కూడా వెళ్ళి చూడవచ్చు. మేబీ మనం వెళ్ళి చూసి ఏంటంటే ఫేమస్ ఉన్న ప్లేసెస్ ఏదేదో మనం అవన్నీ సెర్చ్ చేసుకొని మెయిన్ అవే చూసేస్తాం. మిగతా నేను చూడలేము మనం. సో మిగతా కొన్ని ఓకే పర్లే చూసి కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా చూడవచ్చు మనం వాళ్ళతో పోతే.
మనతో పోతే ఏంటంటే విఠల స్వామి టెంపుల్, ఇంకా సంథింగ్ ఇంకో 3, 4 ఒక 5 ఉంటాయి. విరూపాక్ష టెంపుల్, ఇట్లా విరూపాక్ష టెంపుల్ అయితే కన్ఫర్మ్గా ఎవరైనా చూస్తారు. అవి కాక మిగతా ఏంటంటే ఇంకా గైడ్ని పెట్టుకుంటే వాడు ఏంటంటే ప్రతి ఒక్క సీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లైక్ ఇది ఎప్పటిది, ఇది అని చెప్పేసి. ఇక్కడ నుంచి మనకి 17 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో మనం ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ నిజామాబాద్ కాకుండా మనం మంత్రాలయం వెళ్తున్నాం. సో మంత్రాలయం వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మనం నిజామాబాద్ వెళ్ళిపోతాం. మనకి మంత్రాలయం వచ్చేసి ఇక్కడ నుంచి 160 km ఉంది. సో 4 hours చూపెడుతుంది. 4 hours మనం కొట్టేస్తాం ఇది స్ట్రెచ్ మొత్తం. ఎగ్జాక్ట్గా అయితే మనము 12:30 or 1 కేమో రీచ్ అవుతాం అన్నట్టు చూపిస్తుంది. ఇది ఇక్కడ అడ్డం వస్తున్నాడు. థ్యాంక్ యూ ఆర్ విజిట్ అగైన్ విజయనగర మెయిన్ ఎంట్రన్స్ కమలాపూర్ టౌన్ అట. ఓకే, మనం ఏంటంటే ఈరోజు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తెలంగాణ పోతాం. ఒకటే రోజు 3 states కవర్ చేసేస్తాం. ప్రభాస్ ఫ్యానా అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్. ఇక్కడ కూడా కర్ణాటకలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. గ్రేట్. మళ్ళీ నిజామాబాద్కి మనకి 4:30 km ఉంది. అది 9 hours 8 hours చూపిస్తుంది. 8.5 hours ఏమో చూపిస్తుంది. మేబీ ఇట్లా ప్యాకేజ్ కాకుండా మనం తిరిగితే 2 days పడుతుంది. ఎందుకంటే మనకు లొకేషన్ తెలియదు, సో ఏదేదని చెప్పేసి క్లారిటీ తెలియదు. జస్ట్ మనము ఏదో యూట్యూబ్లో చూసో ఆర్ గూగుల్లో చూసో ఏదో ఒక సెర్చ్ చేసింది ఏది దాని గురించి తెలిసింది మనం వెళ్ళిపోతాం తప్ప మిగతా అన్నీ చూడలేము కదా. సో వద్దు అని చెప్పేసి 1 dayలో కవర్ చేద్దాం అన్న దాంట్లో మేము ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోయినాం. మనం వచ్చిన రూటు అది సింధనూరు ఇంకేదో ఉంది, సంథింగ్ పేరు గుర్తొస్తలే. ఆ రూట్లో అయితే గలీజ్ ఉంది రూటు. సో ఆ రూట్ని టోటల్గా అవాయిడ్ చేసి వేరే రూట్ నుంచి మనం మంత్రాలయం వెళ్ళి ఆ రూట్ నుంచి మళ్ళీ మనం అట్లా నిజామాబాద్ ప్లాన్ చేసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసినాం. ఇది స్ట్రైట్ హైవే 29 అట. ఇది కానీ ఒక చిరాకు ఏంటంటే ఎక్కలేని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి భయ్యా ఇక్కడనైతే. పాప చూస్తుంది. ఏం రూట్ రా నాయన, బండి ఇరుక్కపోతుంది భయ్యా. రారా అయ్యారా అమ్మ. కట్టుకుంటుందిరా పోయి కొంచెం. చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళి తీసుకోపోతుంది. 46 కిలోమీటర్లు అనుకుంటా. 46 km ఉంది స్ట్రెచ్. అయినాక మనము మేబీ మెయిన్ రోడ్ అంటే లైక్ హైవేకి ఎక్కుతాం కావచ్చు, తగులుతుంది. టోటల్ ఏంటంటే చిన్న చిన్న పల్లెటూర్లోకి వెళ్ళి పట్టుకోపోతుంది. ఇది లైఫ్ హీరో మొత్తం. అమ్మ రోడ్ నుంచి ఎగ్జిట్ తీసుకొని ఇది ఒక ఊరికి నేషనల్ హైవే అట. ఇది సిరుగుప్ప. చలో మనం బార్డర్ దగ్గర కూడా రీచ్ అయిపోయినాం. ఇదే బార్డర్. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనం ఈ ఒక్కరోజే 3 states కవర్ చేస్తున్నాం. సో బాయ్ బాయ్ కర్ణాటక, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఖాళీ బార్డర్కి అటు ఇటు పెట్రోల్ రేట్ ఎంత డిఫరెంట్ ఉంటుంది. నేను అక్కడ ఊహించుకుందాం అనుకున్నా కానీ నేను ఆల్రెడీ పెట్రోల్ పంప్ దాటి వచ్చేసినాం. మేము వచ్చేసినాక వద్దులే మళ్ళీ ఎక్కడ పోయిద్దాం. ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ ఉంది మనకి. సో
ఇప్పుడు కాకుండా వెళ్ళేటప్పుడన్నా మనం మంత్రాలయం మొత్తం దర్శనం చేసుకొని మళ్ళీ నిజామాబాద్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మిడిల్ వరకు అయితే మనకు వస్తుంది. మిడిల్ ఎక్కడన్నా ఓకే. ఈ ఏరియాలో ఉన్న వరకు చాలా బెనిఫిట్. అటు పోయి పెట్రోల్ పోసుకొని టచ్ చేసేయాలి. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సో 104, 109 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఒక 5 కిలోమీటర్స్ పోతే మంత్రాలయం వచ్చేస్తుంది. చెట్టిపల్లి మంత్రాలయం వెళ్ళే వరకు అంటే 1:30 అట్లా అయింది. సో బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళి అక్కడ లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లో లగేజ్ పెట్టేసి మేము గుడికి వెళ్ళినాం. ఎందుకంటే ఇంకా గుడి 2 o'clock క్లోజ్ చేశారట. సో అప్పటి లోపల దర్శనం అయిపోవాలని చెప్పేసి తొందరగా మేము వెళ్ళినాం. సో మాకు 5 to 10 minutes దర్శనం అయిపోయింది. సో రికార్డ్ అనేది ఎక్కువ ఏం చేయలేదు. సో మళ్ళీ ఆడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము అక్కడ సత్రాలు ఉంటాయి కదా, దాంట్లో లంచ్ చేసి ఇక మేము మళ్ళీ లగేజ్ మౌంట్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయినాం. చలో ఇక మనం స్టార్ట్ అయిపోయినాం. జై శ్రీరామ్. టైం ఎగ్జాక్ట్గా 2:57. మనకి ఇక్కడ నుంచి 430 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇది ఎంట్రన్స్ కావచ్చు. ఇది మనం వచ్చే రూట్ వచ్చేసి మనకి గద్వేల్ టు జడ్చర్ల టు సంగారెడ్డి టు బాన్సోడ టు నిజామాబాద్. ఈ రూట్లో వస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మనము ఇలా వచ్చినాం కదా హైదరాబాద్ మీకు వెళ్ళి లైక్ మహబూబ్ నగర్, దాంట్లో కూడా మనకి జడ్చర్ల దాకింది. కానీ ఇప్పుడు మనం జడ్చర్ల నుంచి డివైడ్ అయిపోతాం, సంగారెడ్డి రూట్లో వెళ్ళిపోతాం. మన బార్డర్ కూడా రీచ్ అయిపోయింది. ఇది అక్కడ కనిపిస్తుంది చూసినామా, అదే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్. ఇంకొక 5 minutesలో మనం బార్డర్ క్రాస్ చేస్తాం. రే చెడ్డేది రే. చలో మనం మన బార్డర్ దగ్గర కూడా వచ్చేసాం. ఈ రివరే ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది. బ్రిడ్జింగ్ కూడా వేస్తుంది అనుకుంటా. ఈ బ్రిడ్జి అవతల ఆంధ్రప్రదేశ్, అవతల తెలంగాణ. ఈ రోడ్లో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ జస్ట్ టచ్ అవుతుంది అంతే. ఎందుకంటే మంత్రాలయం పోవాలి కాబట్టి ఒక ఓవరాల్ 20 kilometers ట్రావెల్ చేస్తాం మనం మంత్రాలయం పోతే, ఈ రూట్లో పోతే. అంతకంటే ఎక్కువ. చలో ఆఫీషియల్లీ మనం తెలంగాణ. వెల్కమ్ టు తెలంగాణ. రైట్. మనకి గద్వేల్ 46 ఏమో ఉంది, 46 or 45 ఉంది. మనం 4:30 లోపల రీచ్ అవుతాం కాబట్టి చూడాలి. 4 రోడ్ మంచిగా ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇట్లా ముందే బార్డర్ ముందు దాకా ఒక రూట్ వేసిన తర్వాత ఇదంతా ఇట్లా బిస్కెట్ వేస్తే మనం కూడా బిస్కెట్ అయిపోతాం. ఇక మొత్తం ఏంటంటే ఊర్లోకి వెళ్ళి పట్టుకపోతుంది. టోటల్ నాది మేము హంపి దాటినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని చిన్న విలేజ్ల నుంచే ట్రావెల్ చేస్తూ ఇప్పుడు మంత్రాలయంకి వచ్చినాం. ఆ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ జడ్చర్ల వరకు ఇట్లా చిన్న ఊర్లలోనే ట్రావెల్ చేస్తూ పోవాలా. జడ్చర్ల నుంచి మనకి హైవే దాకుతుంది కావచ్చు. గద్దెలో రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 4:20. ఫుల్ ట్యాంక్ చేసాను. 11:40 వేసాను. కష్టాలు ఎంత పెద్ద ఉన్నాయండి. 44 మీకు ఇప్పుడే ఎంటర్ అయినా.
ఇంకో 77 కిలోమీటర్స్ స్ట్రేట్ స్ట్రెచ్ ఇక బ్రేక్ అయిపోయింది. అన్నపూర్ణ ప్యూర్ వెజ్ రెస్టారెంట్, జై శ్రీరామ్. నగర్ 18 km ఉంది. మనం షాద్నగర్ నుంచి లెఫ్ట్ తీసేసుకొని ఆ రూట్ వెళ్ళిపోతాం. సో ఇంకో 20 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకో టైం వచ్చేసి 6 అవుతుంది. సో మనం ఫాగ్ ల్యాంప్స్ ఒకసారి చేద్దాం ఎట్లా వస్తాయి. సో సెట్గా ఇంకా 2:30 ఉంది నిజామాబాద్కి. సిటీలో నుంచి చూస్తే దగ్గర 1 అవర్ ఎక్కువ చూపెడుతుంది. ఈ రూట్లో అయితే 1 అవర్ తక్కువ చూపెడుతుంది. సో ఈ రూట్లో నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి చలో మనం ఆల్మోస్ట్ శంకర్పల్లి కూడా క్రాస్ అయిపోయి నియర్ బై సంగారెడ్డి దగ్గర ఉన్నాం. ఇప్పటివరకు మన రీడింగ్ వచ్చేసి 999 అయింది. సో మనం సక్సెస్ఫుల్లీ 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాం ఈ ట్రిప్ మొత్తంలో. ఇంకో 1 కిలోమీటర్ అయితే చలో మనం జోగిపేట కూడా వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకొక 8 km పోతే జోగిపేట. సో ముందు ఇందాక సంగారెడ్డిలో డిన్నర్ చేసి మనం బాన్సోడ కూడా రీచ్ అయిపోయినాం. ఇంకో 2 minutesలో బాన్సోడ వచ్చేస్తుంది. 11:50 అయింది. మనం ఫైనల్ నిజామాబాద్ వచ్చేసినాం. ఇక మధ్యలో ఏం కూడా రికార్డ్ చేయలేదు. చలో ఈ వాక్ని క్లోజ్ చేసేద్దాం ఇక్కడికి వచ్చి.